పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 2వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 3వ స్థానమందు లోహమూర్తిగానే ఆయన యొక్క సంచారం ఉంటుంది. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 11వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 10, 4వ స్థానాల్లో తామ్రమూర్తులు, తదుపరి 9, 3 స్థానాల్లో కూడా తామ్రమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాన్ని బట్టి గ్రహం తాలూకు ఫలితాన్ని మనం గోచార రీత్యా అంచనా వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిని కనుక పరిశీలనం చేస్తే, అలాగే శనేశ్వరుడు లాభస్థాన స్థితుడై ఉన్నప్పుడు ధనధాన్యాభివృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నాడు. అంటే అటు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది, ధాన్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి శనేశ్వరుడు లాభస్థానమందు కారకుడు. ఈ సంవత్సరంలో శనేశ్వరుని యొక్క వక్రగతి ఉన్నా ఆయన రాశి మారడం లేదు కాబట్టి పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం ఏకాదశ స్థాన స్థిత ఫలితాన్ని ఇచ్చి మీ ఇంట శుభకార్యక్రమాన్ని జయిస్తారు, వంశాభివృద్ధిని కలగజేస్తారు. వాహనాల కొనుగోలుకి, వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, ముఖ్యంగా విద్యాభ్యాసానికి శని చాలా అనుకూలించేటువంటి గ్రహము. అలాగే అధికార పదవి యోగ్యతకి శని యోగించినట్టు ఇంకొకళ్ళు ఎవరు కూడా యోగించరు. కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి పదవి సంప్రాప్తం అవ్వాలి అన్నా, లేదా మరి ఏ ఇతరత్ర శుభం జరగాలి అన్నా కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక రాహు దశమ కేంద్రంలో అది ఉపచయ స్థానము కాబట్టి ఎదుగుదలని ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లతో కూడి ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ, లేదా మరి ఏతరత్ర గుర్తింపు కోసం తాపత్రయపడేటువంటి వృషభ రాశి వారికి చక్కటి ఉద్యోగంలో ఎదుగుదల లభిస్తూ ఉంటుంది. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం, అది పర్మనెంట్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారు చక్కటి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభకాలం ఉన్నది. ప్రమోషన్లు కానీ, లేదా వీరి యొక్క శాలరీ పెరగడం కానీ, లేదా ఉద్యోగ మార్పు ద్వారా వారి యొక్క శాలరీ పెరగడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. గురుని యొక్క బలము జూన్ 2వ తారీఖు వరకు ఉన్నది. శనేశ్వరుని యొక్క బలము సంవత్సరం మొత్తము కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అలాగే రాహుకేతువుల యొక్క బలము డిసెంబర్ 8వ తారీఖు వరకు కనబడుతూ ఉన్నది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహస్థితి ఈ సంవత్సరం కూడా చక్కగానే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమవుతోంది, జూన్ 8 దాటిన తర్వాత గురుబలం కొంత తగ్గుతుంది. కాబట్టి ఈ రాశి వారు గురుబలం ఉండగా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా జూన్ 8 లోపల చేసుకోవడం ఉత్తమం. అంటే గురుడు ఏ విధమైనటువంటి బలాన్ని మనకి అందిస్తాడండి అంటే, యజన కీర్తి గృహ కాంచన పుస్త్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. అంటే ఇల్లు కట్టుకోవాలండి, జూన్ 8 లోపులోనే మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే వాహనం కొనుక్కోవాలి, చదువు ఎగ్జామ్ రాయాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, లేకపోతే మరే ఇతరత్ర చదువుకి సంబంధించి లేదా ఈ భూపరమైనటువంటి విషయాలకు సంబంధించి, బంగారానికి సంబంధించి, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూన్ 2 లోపే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తదుపరి విదేశీ ప్రయాణము, విదేశాల్లో ఉద్యోగము, విద్యా స్థిరత్వము ఇత్యాది అంశాలన్నింటినీ కూడా చక్కగా శని లాభంలో ఉన్నారు, దశమంలో రాహు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ గోచార పరిస్థితులు దాదాపుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి. గోచారంతో పాటుగా జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా యోగిస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతాయి. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారిని మనం చూసినప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ దాటిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ 2 గ్రహాల బలం తగ్గిపోతుంది. ఒకటి రాహు భాగ్యంలోకి వెళ్ళిపోతారు, గురుడు తృతీయ చతుర్థ స్థానాల్లోకి సంచరించబోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా ఈ రాశివారు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లాభమందు శని ఇచ్చేటువంటి ఫలితం ముందు ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకత చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే జూన్ 2వ తారీఖు లోపు
ఇంకా కొంచెం ఆలస్యమైతే డిసెంబర్ నెలలోపు పూర్తి చేసుకుంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా అందంగా ఉపయోగించుకున్నట్టే లెక్క. ప్రత్యేకించి వృషభ రాశి వారికి సంబంధించిన పరిహారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన. ఎందుకంటే రాహు యొక్క బలం కొంత తగ్గబోతూ ఉన్నది కాబట్టి ఈ రాహు యొక్క బలాన్ని పెంచుకోవడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, లేకపోతే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి సూచన. అలాగే ప్రతి నెలలోనూ కూడా అనఘాష్టమి అనేటువంటిది వస్తుంది. ఆ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల కూడా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాలను పొందగలుగుతారు.